హాయ్ అండి. ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను. నేను ఆన్‌లైన్‌లో బోన్‌లెస్ ఫిష్ ఆర్డర్ పెట్టానండి. ఇది బోన్‌లెస్ ఫిష్ వచ్చింది. చాలా పీసెస్ వచ్చాయన్నమాట. ఇలా మెత్తగా వాటర్ వేసి ఉప్పు నీళ్ళలో బాగా కడిగాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి అన్నీ వేసుకొని ఉప్పు తగినంత ఉప్పు వేసేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. అదంతా ఆ మసాలాలు మొత్తం బాగా కలసాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం నీట్గా ముద్దలాగా కలుపుకుంటే బాగుంటుందన్నమాట. మనం మ్యారినేట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఇలా బాగా అయిన తర్వాత కొన్ని ఫిష్ ముక్కలన్నీ తీసుకొని ఇలా ఫిష్ ముక్కలన్నీ వేసేసి బాగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా పట్టించుకొని ఒక 2 అవర్స్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందన్నమాట. ఆయిల్ వేసేసుకొని ఇది బాగా వేడవనివ్వాలి. కొంచెం వేడై బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ మొత్తం. లేదంటే ఫిష్ అంటకపోతుంది అనమాట. అంటకపోకుండా అట్లా ఇప్పుడు ఒక్కొక్క ముక్క ఫిష్ ముక్క అంతా ఒక్కటి దాంట్లో పెట్టేసుకొని చిన్నగా చాలా లో ఫ్లేమ్లో బాగా 2 సైడ్స్ బాగా మంచిగా కాల్చుకొని అంతేనండి. ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది మనకి. మంచిగా నోరూరించే ఫిష్ ఫ్రై. బాగా ఇలా చిన్నగా చిన్నగా ఫిష్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఫిష్ చేసుకోవాలి అంటే బాగా ఫిష్ చేసుకొని ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన నోరూరించే ఫిష్ ఫ్రై రెడీ. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. పిల్లలైతే భలే ఆస్వాదిస్తూ తింటారండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయరా? సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.